ఒకే దేశంలో 3 భారతదేశాలున్నాయి. ఇండియా 1, ఇండియా 2, ఇండియా 3. మన దేశంలో 3 ఇండియాలుంటాయి. ఒకటి సౌత్ ఢిల్లీలో జిమ్‌కి కారులో వెళ్తుంది. ఇంకొకటి గుంటూరులో స్కూల్‌కి బస్సు పట్టుకోవడానికి పరిగెత్తుతుంది. మూడవది బీహార్‌లో నీటి కోసం 3 కిలోమీటర్లు నడుస్తుంది. ఇదే మన భారతదేశం. ఒకే దేశంలో 2025 ఉంది, 1990 ఉంది, 1950 కూడా ఉంది. ఇది ఇండియా 1, ఇండియా 2, ఇండియా 3 అనే నిజం. మన దేశం యొక్క 3 ముఖాలు. యూపీఏ మహాశక్తి. ఊర్లో టీ అమ్మినోడు కూడా క్యూఆర్ కోడ్ వాడుతున్నాడు. అమెరికాలో డబ్బులకి క్రెడిట్ కార్డు. మన ఊర్లో టీ ఇచ్చాక యూపీఐ చేస్తాం. ఎవరు ఊహించలేని రీతిలో ఇండియా నేరుగా ఫ్యూచర్లోకి జంప్ అయింది. కంప్యూటర్ చూసే అవకాశం లేకుండానే దేశం మొత్తం మొబైల్తోనే డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే సైకిల్ మీద టీ అమ్మేవారు కూడా క్యూఆర్ కోడ్ పెడుతున్నారు. ఇదే అసలైన డిజిటల్ భారతం. కళలు మళ్ళీ దారిద్ర్యానికే కాదు. ఓ బడుగు కుటుంబంలో పుట్టినవాడు ఐఏఎస్ కలలే కంటాడు. ఓ చిన్న ఊర్లో బాలిక కూడా వైజాగ్కి వెళ్ళి డాక్టర్ అవ్వాలని ఆశపడుతుంది. మన దేశంలో కళలు గొప్పవే, అర్హతల కంటే పెద్దవే. ఫోన్ చిన్నదైనా యూట్యూబ్ పెద్దదే. మన కళలకు మాత్రమే కాకుండా మన మనసుకు కూడా కనిపిస్తాయి. 5 రూపాయల షాంపూ కోట్లు తీసుకొస్తుంది. మీకు తెలుసా, నగరాల్లో అమ్మే 500 షాంపూ కన్నా ఊర్లో అమ్మే 5 శాచే కంపెనీకి ఎక్కువ లాభాలు తెస్తుంది. ఎందుకంటే మన గ్రామాల్లో ఎక్కువ మంది కొంటారు, ఎక్కువగా వాడతారు. చిన్న ప్యాకెట్ పెద్ద లాభం. ఇదే రీటైల్ రహస్యం. ఊర్లో కోట్లు ఉన్నాయి అన్న మాట నిజం. మన భాషలోనే ఏఐ మాట్లాడుతుంది. తెలుగులో మాట్లాడితే గూగుల్ అర్థం చేసుకునే రోజులు వచ్చేసాయి. ఇండియా 2 అండ్ 3 కోసం చాలా ఏఐ యాప్స్ తెలుగు, హిందీ, తమిళంలో తయారవుతున్నాయి. కేవలం ఇండియా 1 కోసం కాదు. ఇప్పుడు టెక్నాలజీ ఊరికి దిగుతుంది, మన భాషలో మాట్లాడుతుంది, మనలాంటి వాళ్ళ కోసమే పనిచేస్తుంది. యూట్యూబ్ వీక్షణలో ఊరు ముందుంది. మీరు ఊహించగలరా? మన దేశంలో ఎక్కువ యూట్యూబ్ వీక్షణలు ఇండియా 1 నుండి కావు, ఇండియా 2, ఇండియా 3 నుంచే వస్తున్నాయి. మన ఊరి బాలుడి రీల్స్లో అద్భుతాలు చేస్తాడు. మన అమ్మాయే కుకింగ్ వీడియోలు చూస్తూ చర్చికి వెళ్తుంది. ఊర్లో టాలెంట్ ఉంది, డేటా ఉంది, డ్రీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వేదిక అంతా యూట్యూబ్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్. థ్యాంక్ యూ.